అభిషక్తులు మరి తండ్రి సమానులు మోహన్ కుమారయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి మా బ్రదర్ సహోదరులు ప్రకాష్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలమ్మ. అందరూ బాగున్నారా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి గడిచిన సంవత్సరం కూడా ఇదే తారీఖుల్లో మేము కూడా రావటం జరిగింది. రెండో రోజున వచ్చినట్టు గుర్తు నాకు. మరి పగలు వచ్చాము. అప్పుడు అయ్యగారు కూడా ఈరోజు పగలు రండి అన్నారు. అయితే మాకు చర్చిలో స్త్రీల కూటం ఉండబట్టి నేను రాలేకపోయాను. అన్న మరి నైట్కి వస్తానని చెప్పాను. మరి ఆ రీతిగా ప్రభు మమ్మల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. మరి నాతో పాటు స్నేహితుడిగా మా యొక్క యోహాన్ గారు కూడా మరి రావటం జరిగింది. మేము లక్కవరంలో పరిచర్య చేస్తున్నాం. హల్లెలూయా. మాకు ఏ వరాలు లేవండి. హల్లెలూయా. కొంతమందికి వరాలు ఉంటాయి. ఏ వరాలు లేకపోయినా మాకు మాత్రం స్పెషల్ వరం ఇచ్చాడు, లక్క వరం. స్తోత్రం చెప్పండి. అదే వరం మాకు. హల్లెలూయా. బిడ్డలారా, ఈ రాత్రి నాకు ఇచ్చిన సమయంలోనే వాక్యాన్ని నేను అందిస్తాను. అన్నయ్య కూడా చెప్పిన విషయం. మరి దాన్ని బట్టి మరి ముందుకు వెళ్దాం. ఈ రాత్రి మరి యొక్క ఉపవాస కూడికలు మొదటి రాత్రిది, రెండవ కూడిక. స్తోత్రం చెప్పండి. మమ్మల్ని మరొకసారి ఆహ్వానించినందుకు మరి సంఘ బిడ్డలకి, అయ్యగారికి, అమ్మగారికి, మరి భాషమ్మ గారికి, పేరు గుర్తు జ్యోతి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి నేను చెప్పే సమయంలో ముఖ్యమైన విషయం, ఉపవాస కూటాల్లో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు ఎప్పుడో చెప్పారు నాకు, ప్రభు అక్కడికి వెళ్తున్నాను, ఏం వాక్యం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ప్రభు పాదాల దగ్గర మరి నేను ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసినప్పుడు ప్రభు ఒక అంశమును నాకు ఇచ్చాడు. నా కుమారుడా, నువ్వు నేర్చుకున్న దాన్ని ఇతరులకి నేర్పు. స్తోత్రం చెప్పండి. అది నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నది ఇతరులకి నేర్పాలి. కాబట్టి ప్రభు అలా నాతో మాట్లాడినప్పుడు, ప్రభు నాకు నేర్పు, నేను నేర్చుకుంటాను, అనేకులకు నేర్పుతానని ప్రభు దగ్గర ప్రార్థన చేయడం జరిగింది. ఈ రాత్రి నేను చెప్పే అంశం ఏంటంటే, చిన్న పొరపాటు పెద్ద సమస్య. ఏంటండి? చిన్న పొరపాటు పెద్ద సమస్య, తర్వాత ఏం చెప్పమంటారు? స్తోత్రం చెప్పండి. చిన్న సహకారం పెద్ద ఆశీర్వాదం. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అది ఈ రోజున అంశం ఏంటంటే, మరలా నేను చెప్తున్నాను, మీ గుండెల్లో అలా నాటుకుపోవాలి. ఏంటి అంశం అంటే, మొట్టమొదట బిడ్డలారా, చిన్న పొరపాటు పెద్ద సమస్య. చెప్పండి అందరూ. రెండో మాట ఏంటంటే, చిన్న సహకారం పెద్ద ఆశీర్వాదం. ఇందులో ఏది మంచి చెప్పండి? దేవునికి స్తోత్రం. చిన్న సహకారం పెద్ద ఆశీర్వాదం పొందుకోవాలని మీరు అందరూ వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అందుకే కూడా వచ్చాను. స్తోత్రం చెప్పండి. మీరు హల్లెలూయా చెప్తా ఉండాలి. మన పెంతెకోస్తులో ఉన్న అనుభవం ఏంటంటే, హల్లెలూయాకి గొప్ప ప్రాధాన్యత ఉంది. స్తోత్రం చెప్పండి. ఒక రోజున ఇద్దరు లవర్స్ ఎక్కడికంటే సర్కస్కి వెళ్ళారంట. ఎక్కడికండి? సర్కస్కి వెళ్తే ప్రియురాలు అంటుందంట, అయ్యా ఎంత చాలా బాగుంది, కానీ ఆ డుముకు 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 ఏంటి అన్నదంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆ డుముకు 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 లేకపోతే అందమంతా ఉండదు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏంటంటారు అది? అయ్యగారు స్తోత్రం చెప్పండి. అప్పుడు చెప్పాడంట. ఆవిడ అంటుందంట, అబ్బబ్బబ్బే ఇదంతా బాగానే ఉంది, కానీ ఇది ఒకటే బాగోలేదంటే. అప్పుడు ఆయన అన్నాడంట, అబ్బబ్బబ్బే అది ఉంటేనే అందం అంత అన్నాడంట. ఎందుకు ఏంటంటే జనరేటర్. మరి జనరేటర్ ఏమంటుంది? ఇప్పుడంటే సైలెంట్ జనరేటర్లు వచ్చినాయి. పూర్వకాలంలో
కోమరిగిరి ఎక్కడ బెండమూర లంకలో పెడితే ఇక్కడికి వినపడుతుంది. స్తోత్రం చెప్పండి. అలాగా మనం హల్లెలూయా చెప్తుండాలి. అది అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైపోయింది ఇక సబ్జెక్టు. ఏమండి? చిన్న సమస్య, చిన్న పొరపాటు పెద్ద సమస్య, చిన్న సహకారం పెద్ద ఆశీర్వాదం. మనం ఫస్ట్ దాన్ని కోరుకోము కదండి. ఎవరని అయ్యగారు చెప్పండి, పెద్ద అయ్యగారులు స్తోత్రం చెప్పండి. సంతోషం ఉన్నారు, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మీరెవరు నిద్రపోకుండా ఉండాలనిట్టే పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఒకసారి ప్రైజ్ లాడి చెప్పుకోండి. చెప్పండి అమ్మా, చెప్పండి. మా సంఘంలో ఒక రోజున ఇలాగే అన్నాను నేను, మీ పక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకోరు. నేను అన్నయ్యవిడి పక్కన ఉన్నవాడిని చూడలేదు కానీ వెంటనే ఇచ్చేసుకుంది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు మాటలు కలిసిపోయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవ సన్నిధిలో సమాధానం ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బిడ్డలారా, ఈ రాత్రి అర్థమైపోయింది. మీకు అలా టూకీగా చెప్పుకుంటే అర్థమైపోయినట్టే. స్తోత్రం చెప్పండి. మళ్ళా నేను చెప్పకుండా ఇప్పుడు చెప్పాలి. మీరు అందరూ 1 2 3 అంటాను, మీరు చెప్పాలి. ఓకే? నేను 2 సార్లు చెప్పాను, మీరు అందరూ కలిపి చెప్పండి. మీ గుండెల్లో ఉంటే మనం ఎంతో దీవించబడతాం. స్తోత్రం చెప్పండి. స్టడీ 1 2 3. కొంతమంది వెనకాల వాళ్ళు రాక పిదాలు కదుపుతున్నారు అంతే. ఓకే, మీకు అర్థమవుతుంది ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. చిన్న సమస్య చెప్పండి, చిన్న పొరపాటు పెద్ద సమస్య, చిన్న సహకారం పెద్ద ఆశీర్వాదం. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో మీకు అర్థమయ్యేలాగా 2 లోక విషయాలు చెప్తాను. ఒక రోజుని అందరూ జాగ్రత్తగా వినాలి. ఒక రోజుని ఫ్లైట్లో 4 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఎంతమంది అండి? 4 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఈ 4 వ్యక్తులు ఎవరంటే, మొదట డాక్టర్, రెండో వాడు ఇంజనీర్, మూడో వాడు టీచర్, 4వ వాడు విద్యార్థి. ఎంతమంది అండి? 4 ప్రయాణం చేస్తున్నారు ఫ్లైట్లో. ప్రయాణం చేస్తున్నప్పుడు బిడలరా ఏమైందో తెలీదు. ఎదురున్నటువంటి ఫ్లైట్ పైలట్ అన్నాడు, విమానం అరగంటలో కూలిపోతుంది, విమానం అరగంటలో కూలిపోతుంది, మీరు సిద్ధపడండి అన్నాడు. అయ్యా ఎలా సిద్ధపడమంటే, వెనకాల మీకు 4 ఉన్నాయి. ఏంటి? పారాషూట్ జాకెట్లు. అందరూ అవి తగిలించుకుంటే ఏమవుతుందో తెలుసా? ఎలాటోళ్ళైనా సరే బ్రతికి బట్టకట్టేస్తారు. ఎందుకంటే ఎక్కడ పడ్డా వాళ్ళు బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి. సముద్రంలో పడ్డా కూడా అలా తేలుతూ కెరటాలకి కొట్టుకుపోతారు. ఎక్కడికో అక్కడికి కనీసం 15 రోజులకు 30 రోజులు నీళ్ళు లేకపోయినా అన్నం లేకపోయినా బ్రతుకుతారు ఎక్కడికో వెళ్ళిపోయి. పారాషూట్ యొక్క గొప్పతనం అది. కాబట్టి బిడ్డలారా, పైలట్ అలాగనగా అలర్ట్ అయ్యారు అందరూ. డాక్టర్ అన్నాడు, ఒరే బాబు మీరు ముగ్గురు నా మాట వినండి అన్నాడు. ఏంటంటే, అరగంటలో కూలిపోతుంది కదా, దయచేసి నేను డాక్టర్ని, చాలా మందిని బ్రతికించాలి. ఏం చేయాలి? బ్రతికించాలి. కాబట్టి నేను మొదట వేసేసుకుంటాను అన్నాడు. ఓకే ఓకే సార్ వేసుకోండి అన్నారు. వేసేసుకున్నాడు. ఎవరు? డాక్టరు. రెండో వాడు ఎవరు? ఇంజనీర్. ఇంజనీర్ వెంటనే అన్నాడు, ఈడేకే వేసేసుకున్నాడు, దూకేశాడు. బ్రతికిపోయినట్టే. అవునా కదండి? అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. పారాషూట్ వేసేసుకున్నాడు, బ్రతికిపోయాడు. రెండో వాడు ఎవడు? ఇంజనీర్. ఇంజనీర్ కూడా ఏమన్నాడంటే, సార్ సార్ మీరిద్దరు ఆగండి, నేను ఇంజనీర్ని, చాలా బిల్డింగ్లు కట్టాలి, నేను బ్రతకాలి, కాబట్టి రెండోది నేను వేసుకుంటాను. ఉంటాక అందులో 3 ఎన్ని ఉన్నాయండి అమ్మా? తప్పు చెప్పాను నేను. 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎంతమంది బతుకుతారు? 3 బ్రతుకుతారు కదా. నేను చెప్తున్నా 4 కాదు, 3 ఉన్నాయి. ఆ 3 వీళ్ళు వేసుకోవాలి. 3 బ్రతుకుతారు, అందులో ఒకడు చచ్చిపోతాడు. కాబట్టి
రెండో వాడు ఏమన్నాడంటే ఇంజనీరు, ఒరే రే బాబు మీరు ఆగండ్రా నేను వేసుకుని దూకేస్తాను, బోల్డ్ బిల్డింగ్లు కట్టాలి అంటే వెంటనే అతను ఏం చేశాడంటే అతను కూడా వేసుకుని దూకేశాడు. ఇంకెన్ని ఉంటాయి? ఒక్కటి ఉంటాయి. వెంటనే మాస్టర్ అన్నాడు, ఒరే బాబు విద్యార్థి, నేను అనేక మందికి ఏం చేయాలి? ట్యూషన్ చెప్పాలి, అన్ని చెప్పాలి, వాళ్ళు బ్రతికించాలిరా, నేను దూకేస్తాను రా వేసుకుని అన్నాడు. వెంటనే విద్యార్థి అన్నాడు, సార్ ఆగండి, మన ఇద్దరం దూకేద్దాను అన్నాడు. ఏమన్నా? మన ఇద్దరు దూకేద్దామన్నారు. అదేంట్రా ఇద్దరం ఎలా దూకుతారా అంటే, సార్ కంగారు పడకండి, ముందు దూకినట్టు ఇంజనీర్ గారు ఆయన పారాసూట్ వేసి దూకలేదు, నా స్కూల్ బ్యాగ్ వేసి దూకేశాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. స్కూల్ బ్యాగ్ వేసి దూకేశాడు సార్ అంటే వెంటనే వాళ్ళిద్దరు తేరుకుని ఇద్దరు కూడా పారాసూట్ ధరించుకున్నారు. వీళ్ళిద్దరూ బ్రతికిపోయారు, డాక్టర్ బ్రతికిపోయాడు. చచ్చినోడు ఎవడో? ఎందుకు చచ్చిపోడు చెప్పండి? ఎందుకని? చిన్న పొరపాటు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు ఎందుకని అతను? అది పారాసూట్ వేసుకుని దూకవలసినోడు పొరపాటున ఏం చేశాడు? స్కూల్ బ్యాగ్ వేసుకుని దూకేశాడు. స్కూల్ బ్యాగే పారాసూట్ అనుకుని. చిన్న పొరపాటు ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఇలాగ బైబిల్లో ఎవరో చిన్న పొరపాట్లు చేసి పెద్ద సమస్యలు తెచ్చిపెట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, అబ్రహాం దగ్గరికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి బిడ్డలారా, ఆది కాండము 15వ అధ్యాయం 12 వచనం చదవండి. త్వరగా మీరందరూ క్రాచ్ చేయాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆది కాండం 15:12 అమ్మ. ప్రొద్దుగుంకకు పోయినప్పుడు అబ్రహాము ఆగండి. విషయం చెప్తున్నాను, అర్థం చేసుకోండి బిడ్డలారా. మీకు అందరికి తెలుసు, మంచి దైవజనులు మోహన్ కుమారయ్య గారు అభిషక్తులు, తర్వాత ప్రకాష్ అన్న గారు 27 సంవత్సరాల నుంచి పరిచయం జరుగుతుందంటే మీకు వాక్యములు దిట్ట. కానీ నేను ఎందుకు వచ్చాను తెలిసిన? జ్ఞాపకం చేయడానికి, మరొకసారి రిమెంబర్ చేయడానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విషయం ఏంటంటే అబ్రాహాముతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? బలర్పించు, పెయ్యి నర్పించు, కోడి నర్పించు అని అక్కడ చెప్తాడు. మీకు అందరికీ తెలుసు. చెప్పినప్పుడు ఏం చేయాలండి అబ్రహాం గారు? అలాగే చెయ్యాలి కదమ్మా, అలాగే చెయ్యాలి. ఆయన ఏం చేశాడు తెలుసా దేవుని బిడ్డలారా? గాఢ నిద్రపోయాడు. ఏం చేశాడు? బలి అర్పించమన్నప్పుడు దేవుడు అన్ని బాగానే తెచ్చాడు. అన్ని తెచ్చి చక్కగా అమర్చి బలర్పించే సమయంలో ప్రొద్దుగుంకే వరకు మెలకువగా ఉన్నాడు. 6 గంటలు ప్రొద్దుగుంకుతో అంటే ఎప్పుడు? సూర్యుడు అస్తమించే. అసలు సూర్యుడు అస్తమించే సమయాన్ని ఎవరన్నా పడుకుంటారండి? చెప్పండి అమ్మా. మరి అబ్రహాం ఎందుకు పడుకున్నాడు? పొద్దు నుంచి కాసి గెద్దలు తోలి అలిసిపోయి అక్కడ నిద్రపోకుండా ఉండవలసిన వ్యక్తి అలాగ చిన్న కులికి తీయటం వల్ల 430 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. ఏంటో చిన్న పొరపాటు చెప్పండి, అంతేనంటారమ్మా? స్పష్టంగా రాయబడింది అక్కడ. అబ్రహాం చేసిన పొరపాటు చూడండి. అప్పుడు దాకా అక్కడుండి గెద్దల్ని తోలి చివరి సమయంలో, ఆ 6 గంటల సమయంలో, అనగా ప్రాతకాలమున దేవుడు వచ్చి బిడలారా ఆ యొక్క మరి దాన్ని ఏమంటారంటే సంధ్యాకాలములో దేవుడు వస్తాడు. ఆది ఆదాము దగ్గరికి దేవుడు ఎప్పుడు వచ్చి మాట్లాడేవాడమ్మా? చల్లపూట వచ్చి మాట్లాడేవాడు. బైబిల్లో మనం చూస్తాం,
బిళ్ళారా ప్రొద్దు గుంకిన తర్వాత 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ సమయాన్ని రేయి మొదటి జాము, స్తోత్రం చెప్పండి, ఆ సమయంలో మెలకువగా ఉండవలసింది. అబ్రహాము కేవలము నిద్రపోవటం వల్ల జరిగిన సమస్య ఏంటి తెలుసా? తన నుంచి వచ్చేటువంటి సంతానము 430 సంవత్సరాల్లో ఏమైపోరు చెప్పండి. మనం ఏమనుకుంటాం తెలుసా? చిన్న విషయమే కదా అనుకుంటారు చాలా మంది. స్తోత్రం చెప్పండి. ఎంత పెద్ద సమస్య తెచ్చిపెట్టుకున్నాడు. అదొకట. ఇంకా ఏంటంటే, నేను అన్ని చదివించడానికి సమయం లేదు, కానీ మీరు అర్థం చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి, అర్థం చేసుకోండి. అబ్రహాం చేసిన పని ఏంటి తెలుసా? పెయ్యను వధించాడు, ఏ దానికి దానికి ఖండంగా పెట్టాడు. దూడను వధించాడు, అన్నిటికీ సమానంగా పెట్టాడు. పక్షుల్ని మాత్రం ఖండించలేదంట. రెండో చిన్న పొరపాటు ఏంటి చెప్పనా? పక్షులు కూడా ఏం చేయాలి? ఖండించి, ఖండించి దేనికి దానికి ఎదురుగుండా పెట్టాలి. కానీ అబ్రహాం చేసిన పని ఏంటి తెలుసా? మొదట నిద్రయ్యాడు. రెండో చిన్న పొరపాటు ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా చేయలేదండి. అబ్రహాం ఏమనుకున్నాడంటే, పెద్దదైన దూడను వధించాను, పెద్దదైన కోడిని వధించాను, అసలు ఈ పక్షులు ఖండించాలా అని చిన్న పొరపాటు చేసి, కింద చదవండి 17 వచనం. ఆగండి. ఇప్పుడు బలి అర్పించినప్పుడు పరలోకం నుంచి దేవుడు చేంజ్ చేయాలి. అసలు పెద్దయ్య గారు స్వీకరించి బూడిద చేసి ఆ వాసన ఆగ్రహించాలి, బలి అవ్వాలి అక్కడ. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ఖండం మధ్య నుంచి నడిచిపోయాడు, కానీ బలిని అంగీకరించలేదు. ఎందుకని? అబ్రహాం చేసిన చిన్న పొరపాటు ఏంటి చెప్పనా? పక్షుల్ని ఖండించలేదు. పక్షుల గురించి ఏమనుకున్నాడు తెలుసా? పెద్దాటిని ఖండించాను, ఆటలు ఈ చిన్నాటిని ఖండించాలా అనుకున్న కారణాన్ని బట్టి బిడ్డలారా, అక్కడ దహన బలి జరగలేదు. కిందకంట చదవండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారండి, ఎప్పుడంటే దేని బిళ్ళారు, ఈ 430 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి ఆ కనాను దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి. చిన్న సమస్య ఎంత పెద్ద పరిస్థితికి తీసుకొచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, సంఘములో ఉన్న బిడ్డలు చాలా మంది ఏంటో తెలుసండి, ఏమనుకుంటారో తెలుసా? పర్వాలేదు, 10 తర్వాత వెళ్ళినా పర్వాలేదు అనుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు మీకు మాట చెప్తాను, బాగా ఆలోచించండి. దేవుని సేవకుడు ఏ సంఘములో ఉన్నా, ఏ సంఘ కాపరైనా ఫస్ట్ గుండా దైవ సేవకుడు వస్తాడా, విశ్వాసులు వస్తారా? చెప్పండి. నేను అడిగేదానికి మీరు ప్రోటోకాల్ చెప్పండి. అది మొట్టమొదట దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి, అమ్మలారా అయ్యలారా రండి అని కేక వినబడిన తర్వాత వస్తాం మనం. అవునా కదా? అందుకే దైవజనుడు ఫస్ట్ గుండగా వచ్చి ప్రార్థన చేసి అప్పటి నుంచి అయ్యే వరకు, ఆఖరి అయ్యే వరకు ఉంటాడు. కాబట్టి దైవజను కుటుంబాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కాపాడుతూ ఉంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. అలాగే సంఘ బిడ్డలు కూడా దేవుని మందిరానికి దేవుని సేవకుడు కంటే ముందుగానే వస్తే, స్తోత్రం చెప్పండి, మనం ఏం చేస్తాం? ఎప్పుడు వస్తాం? మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చిన్నగా అనుకుంటున్నావు. పర్వాలేదు, 11 గంటలకు వెళ్ళినా 12 గంటలకు వెళ్ళినా పర్వాలేదు. ఆశీర్వాదానికి చాలామంది మా సంఘంలో కూడా ఆశీర్వాదానికి వస్తారు లేటుగా. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, ఈ ఉపవాస కూటంలో నేను చెప్తున్నాను, అలాగూ మీరు దైవజనునితో పాటు చేసి చూడండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించకపోతే
స్తోత్రం చెప్దాం. పాటలు పాడండి, ఆరాధన చేయండి, దేవునితో గడపండి. దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే ఎవరిని ఆశీర్వదిస్తాడు? స్తోత్రం చెప్పండి. మరి ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? ఇంకా ఎన్నో సమస్యల్లో మనం ఎందుకు ఉంటున్నాం? ఎన్నో అప్పుల్లో మనం ఎందుకు ఉంటున్నాం? ఎన్నో బాధల్లో ఎందుకు ఉంటున్నాం? ఈ రాత్రి ఈ ఉపవాస కూటాల్లో ఒక్కసారి నీవు అర్థం చేసుకుని, బిడ్డలారా, అబ్రహాము చేసిన చిన్న పొరపాటుకి 430 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోరండి. గాఢ నిద్రపోయి చిన్న పొరపాటు చేసిన. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ కొమరిగిరి పట్టణములో ఈ చక్కటి కృపాలయం, కృపానిలయం అనే సంఘములోని బిడ్డలారా, బయట ఉంటున్న ప్రజలారా, దేవుని సన్నిధిని అనుభవించండి. హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథం 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నిత్యానందం ఉంది, తృప్తి ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది. హల్లెలూయా. దైవ సన్నిధిలోకి వచ్చి చూడండి, దేవునితో సహవాసం చేసి చూడండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. నేను ఒక సంఘములో సహోదరుడు సాక్షి వినంటే తెలుసా? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. అలాంటి కుటుంబం ఒక సమర్పణ చేసుకున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, దీనస్థితిలో ఉన్నాను, నాకు డబ్బంటూ లేదు, నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ సేవకుడి కంటే ముందుగా వెళ్ళి ప్రార్థనలో మోకరిస్తాను. స్తోత్రం చెప్పండి. తీర్మానం చేసుకున్నాడు. చుట్టాలే రానై, బంధువులే రానై, మిత్రులే రానై, ఎవరు రానై, ప్రభువా నీ సన్నిధిలో నేను మొదటిగా ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. అలా తీర్మానం చేసుకున్నప్పుడు ఎంత కష్టమండి. ఒక్కోసారి మన ఇంటికి ఎవరు వస్తారు? చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? బాబా వీళ్ళకి వచ్చారు బాబా అని ఆయాలే బూర్లు, గారులు, ఫలావులు వాళ్ళ కోసం ఉండేస్తారంటే దేవుడి కంటే నీకు వాళ్ళు ఎక్కువ ఇష్టమా? స్తోత్రం చెప్పండి. నేనంటాను, ఆ వచ్చినోళ్ళని కూడా నడండి మందిరానికి. స్తోత్రం చెప్పండి. ఆయన 1-2 సార్లు తీసుకురండి, అది వాళ్ళు చచ్చినా మళ్ళా మీ ఇంటికి రారు. స్తోత్రం చెప్పండి. మనకి ట్రిక్స్ తెలియవు. ఆ ట్రిక్స్లో పడిపోయి, ఇందాక అయ్యగారు సైతాన్ గారు పొలంలో పడిపోయి వాళ్ళతో పాటు అయ్యి బాబు ఏం లేదు అనుకుంటారని మనం ఏం చేద్దాం? చిన్న పొరపాటు చేస్తున్నాం. బిడ్డలారా గమనించండి. ఆదివారం ఎవరు రానై, ఎవరు ఉండనై, ఏమవనై దైవ మందిరానికి నడిపించాలి. స్తోత్రం చెప్పండి. మరి ఆశీర్వాదం ఎందుకు రాదు? మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఎందుకు రాం? కానీ ఆ వ్యక్తి చేసిన పని తెలుసండి, చుట్టాలే రాని, ఏ పరిస్థితులు అవని, ఎన్నవని అవమానాలు రాని, దైవ జనుడి కంటే ముందు వెళ్ళి మోకరించడం ప్రార్థించాడు. స్తోత్రం చెప్పండి. కొడుకుని చదివిస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం పరలోకం నుంచి దేవుడు చూశాడు. హల్లెలూయా. నా బిడ్డ నా కొరకు చేసుకున్న సమర్పణకి నేనేమి ఇవ్వాలి బహుమతి అని ఆ డొక్కాడని, రెక్కాడితేనే కానీ డొక్కాడిని కుటుంబాన్ని, కుర్రోడికి దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? చదువుకున్న తర్వాత కలెక్టర్ జాబ్ వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇదండి ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, తల్లి, తండ్రి, అన్న, అక్క, 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను నేను. కానీ ప్రభు నాతో మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఆశీర్వాదాలు నేను పొందడం చూశాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఎవరు చిన్న పొరపాటు చేశారు? అబ్రహాం ఏం చేశాడండి? అర్థమవుతుందమ్మా? అర్థమైపోతుందా? స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఎన్ని చెప్పినా అర్థమవునట్టుగా ఉంటారు. పాస్టర్ గారి మీటింగ్లు ఎట్టారో వాళ్ళకి అర్థం ఉండదు. పాస్టర్ గారు కూటాలు ఎందుకు ఎడుతున్నారో తెలియదు. భారంతో ఎన్నో దినాల నుంచి కనిపెట్టి ఉపవాస కూటాలు ఏర్పాటు చేసి, బిడ్డలారా, దైవ జనుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ, నా సంఘ బిడ్డలు దీవించబడాలి. స్తోత్రం చెప్పండి.
నా సంఘములో బిడ్డలారా పెళ్ళిళ్ళు కావాలి, నా బిడ్డలు రక్షణ పొందాలి, నా బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలని ఎన్నో దినాల నుంచి కనిపెట్టి ఈ రోజులు నిర్ణయిస్తే కొంతమందికి ఎలా ఉంటుందంటే, పాటర్ గారికి ఏం పని ఉంది, స్తోత్రం చెప్పండి, అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగ అనుకోవద్దు. ఒక ఆవిడంట బస్సు ఎక్కిందంట. అమ్మా, బస్సు ఎక్కి ఎప్పుడు ఎక్కలేదంట ఆవిడ. పాపం ఆయాలు ఎక్కిందంట. ఎక్కి పాపం కూర్చుందంట. డ్రైవర్ పక్కన కూర్చుందంట. ఈ డ్రైవర్ బస్సు వెళ్తుంటే గేర్ ఇలాగా వేస్తుంది కదండి. ఈవిడ చూస్తుంది, దూరం వెళ్తుంది బస్సు ఇది. సరే ఇలాగేస్తున్నాడు. ఈవిడ అలాగే చూస్తుంది. డ్రైవర్ అన్నాడు, విశాఖపట్నం వెళ్ళావు బస్సు అనుకోండి కంచేపు, కాకినాడ వెళ్ళకుండా అన్నాడు, అందరూ దిగండి, టిఫిన్లు చేయండి, టీలు తాగండి, భోజనం చేయండి అన్నాడు. అందరూ దిగారు కానీ ఈవిడ దిగట్లేదు. ఎందుకో తెలుసా? పాపం డ్రైవరు పొద్దున్న ఎక్కించి కానీ చూస్తున్నాను, ఇలాగంటున్నాడు, రావట్లేదు. ఏదో పెద్ద ఘనకార్యం చేసేసినట్టు ఉంటుంది నేను అనుకుని బిడ్డలారా. వాళ్ళందరూ దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ కొంచెం బలంగా ఉంది. ఇళ్ళలాగి ఎర్రగొట్టేసి అక్కడ ఇట్టేసింది. ఈలోగా డ్రైవర్ వచ్చి బస్సు ఎక్కి సీట్లో కూర్చుంటే వీడికి అనుమానం వచ్చింది, అసలు నేను వేసుకొచ్చిన బస్సు ఇదేనా? చూశాడు, వేసుకొచ్చిన బస్సు ఇదే. అందరూ ఎక్కారు. ఎక్కి అంటున్నాడు ఈయన, ఏయ్ ఎవర్రా ఈ గేర్ ఎర్రగొట్టిందంటే, ఈ ముసలావుడు పెద్ద ఏదో గొప్ప చేసినట్టుగాని, నేనే. ఆయన అంటున్నాడు, ఓరే పనికి మానదారా, ఏం చేసావంటే, ఏమి లేదు బాబా, ఎక్కిన కాడి నుంచి చూస్తున్నాను, నువ్వు ఇలాగంటున్నావు, నీకు ఊడు రావట్లేదని నేనే ఊడదీసి ఎట్టాను అన్నదాన్ని. అప్పుడు ఆయన అన్నాడంట, బుద్ధి లేదానా, అసలు నీకు ఏం అర్థమయ్యింది? ఈ గేర్ ఎత్తేనే కదా బస్సు వెళ్ళేది అంటే, ఆవిడ గేర్ ఎందుకు వేస్తున్నాడు ఆవిడకి అర్థము అది. స్తోత్రం చెప్పండి. చాలా మంది ఇలాగే ఉంటారు. పాస్టర్ గారు ఎందుకు ఇన్ని కష్టాలు పడి ఈ ఉపవాస కూటాలు ఎట్టి సేవకులు పిలిచి ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు. అర్థం చేసుకుని రాత్రి దేవునికి స్తోత్రం. నీ ఆశీర్వాదం కోసమే, నీ బిడ్డల ఆశీర్వాదం కోసమే, నీ కుటుంబం దీవెన కోసమే. స్తోత్రం చెప్పండి. 27 సంవత్సరాల నుంచి ఈ కొమరగిరి పట్టణంలో పరిచర్య జరుగుతుంది. ఆల్రెడీ బిడ్డలు చాలా మంది ఆశీర్వదించబడ్డారు, ఇంకా ఆశీర్వదించబడతారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రహాము చిన్న పొరపాటు చేసి పెద్ద సమస్య తెచ్చిపెట్టుకున్నాడా లేదమ్మా? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నెంబర్ 2, ఇంకొకరు ఎవరితో చిన్న పొరపాటు చేసి పెద్ద సమస్య తెచ్చిపెట్టుకున్నారో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15:22. మొదటి సమూయేలు గ్రంథం 15:22 చదవండి. అది కదా నేను చెప్పింది. రిఫరెన్స్ చేద్దానండి. మొదటి సమూయేలు 15:22 అమ్మా. తాను సెలవిచ్చిన ఆజ్ఞను దహన బలులను సంతోషించిన ఆలోచించండి కంటే ఆజ్ఞను గైకుంటాయి, మాట వింటాయి శ్రేష్టం. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? సౌలు. ఎవరండి? ఇశ్రాయేలీల మొదటి కింగ్, ద ఫస్ట్ కింగ్. బిడ్డలారా, ఇశ్రాయేలీలకే ఫస్ట్ రాజుగా పేరు తెచ్చుకున్న సౌలు రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించిన వ్యక్తి. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు సౌలుతో, సమూయేలు ద్వారా చెప్పాడు, ఒక్క దూడను కానీ ఒక్క చిన్న పశువుని కానీ ఎవరిని కానీ తీసుకురాకూడదు రే అన్నాడు. కానీ సౌలు ఏం చేయడం తెలుసండి? మంచి మంచి బలిసిన దూడల్ని అన్ని తీసుకుని రాజ్యంలోకి వచ్చాడు. ఇది ఏమంత పెద్ద తప్పు సార్?
మిమ్మల్ని అడుగుతున్నాను. అన్ని బాగానే చేశాడు. చిన్న పొరపాటు ఏంటి తెలుసా? ఆ బాగున్న దూడల్ని ఆటల్ని తీసుకొచ్చాడండి. అందరికి తెలిసిందే, నేను తూగి చెప్పేస్తున్నాను. చిన్న పొరపాటు అండి. సౌలు అనుకున్నాడు ఏం పర్వాలేదు, దేవుడు ఏం చెప్పాడో టూకీగా చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. కానీ సౌలు చేయలేదు. ఏం జరిగింది చెప్పండి? చిన్న పొరపాటు వలన రాజ్యము, చప్పట్లు గట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పినట్టుగా చేయకపోవటం వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు. చిన్న పొరపాటు. అలాగనుకుంటే చేద్దుడండి? రాజ్యం పోతుంది అనుకుంటే చేద్దుడా చెప్పండి? చేయడు. కానీ ఏమనుకున్నాడు తెలుసా? ఏం పర్వాలేదు, దేవుడు సంతోషిస్తాడు, దేవుడికి బలికి అవసరం. రాజ్యాన్ని కోల్పోయాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మన యొక్క అంశం ఏంటి చెప్పండి? చిన్న పొరపాటు పెద్ద సమస్య తెచ్చిపెట్టుకున్నాడు. 2. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. యోనా గ్రంథం 1:2. యోనా గ్రంథం 1:2. త్వరగా యోనా గ్రంథం 1:2. హల్లెలూయా. యోనా గ్రంథం 1:2. అమ్మా చదవండి రా. లేచి పోయి ఎస్ సరిపోద్ది. స్తోత్రం చెప్పండి. యోనా గారు చేసినటువంటి పెద్ద పొరపాటు అండి. ఏమన్నా ఇది చిన్న పొరపాటు ఏంటి తెలుసా? దేవుడు అన్నాడు, నేనేవే వెళ్ళు యోనా అన్నాడు. వెళ్ళాడండి. ఏమనుకున్నాడు చెప్పండి? అంత అవసరమా నేనే వెళ్ళటమని? దేవుని మాటను చిన్నగా, చాలా తక్కువగా తీసుకుని నేనేవే వెళ్ళకుండా ఏ వాడెక్కాడు? తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. చిన్న సమస్య, చిన్న పొరపాటు, దేవుడు చెప్పినట్టుగా చేయకపోవడం వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చింది చెప్పనప్పుడు? యోనాను తీసుకెళ్ళి ఎక్కడ ఆడేశారు? సముద్రములో పాడేశారు. స్తోత్రం చెప్పండి. చూడండి, యోనా ఎంతటి అనుభవం నుంచి ఆ రేంజ్ చూడండి. ఓడలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఫస్ట్ ఓడలోంచి ఎక్కడికి వచ్చాడు? సముద్రంలో పాడేశారా? సముద్రంలోంచి ఎక్కడికి వచ్చాడు? చేప కడుపులోకి వచ్చాడా? చేప కడుపులో ఉన్న వ్యక్తి ఇంకా చేప ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయింది అని 2వ అధ్యాయములో చేప కడుపులో ఉన్న యోన ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో. స్తోత్రం చెప్పండి. అసలు వాళ్ళలోనే నిద్రపోకుండా ప్రార్థన చేస్తుంటే ఈ గతి వచ్చినా చిన్న పొరపాటు. స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పినటువంటి ఆ చిన్న పొరపాటు వలన పెద్ద సమస్య తెచ్చిపెట్టుకుని బిడ్డలారా శాప కడుపులోకి వెళ్ళిపోయి 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఏం ప్రార్థన చేస్తున్నాడో? మత్స్యము కడుపులో యోనా ఇలాగూ ప్రార్థన చేశాను. ఎక్కడండి వాడు? ఓడలో, నేనేవే వెళ్ళవలసిన ఓడలో ఎక్కి సురక్షితంగా ఉండి ఆనందంగా ఉండి ప్రార్థన చేసుకోవలసిన వ్యక్తి బిడలారా ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రం కిందకి వెళ్ళిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి గతి పట్టింది. చిన్న పొరపాటుకి పెద్ద సమస్య తెచ్చిపెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. బిడలారా, ఈ రాత్రి నేను చెప్పేది ఏం తెలుసా? ఈ రోజుల్లో ఈ యొక్క రీసెంట్గా ఉన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధి విషయాల్లో ఎలాంటి చిన్న పొరపాటు చిన్నదనుకుంటున్నావేమో, ఇలాంటి ఎన్ని చిన్నవి చేసి దేవునికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి కుటుంబాలు పాడైపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఈ ఉపవాస కూటాల్లో 2వ కూడికలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, చిన్న పొరపాటు కూడా చేయకుండా జాగ్రత్త పడుదుము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. 3 వ్యక్తుల్ని మీకు పరిచయం చేశాను. వీళ్ళు చిన్న పొరపాటు చేశారు. ఇలాగే మీరు బైబిల్లో ఆలోచించుకుంటే మీకు ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. చాలా ఉన్నాయి.
కానీ సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, చిన్న పొరపాటు పెద్ద సమస్యలు తెచ్చిపెట్టుకున్నా. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, చిన్న సహకారం పెద్ద ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. చిన్న సహకారం చేసి బైబిల్లో పెద్ద ఆశీర్వాదాలు పొందుకున్నారు బిడ్డలారా. ఇందాక దానికి మీకు లోకములో ఒక ఫ్లైట్లో ఉన్న వ్యక్తి చిన్న పొరపాటు చేసి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడే, తాను తొడుక్కోవలసినటువంటి జాకెట్ అనగా ఆ యొక్క బిడ్డలారా మరి పారాషూట్ తొడుక్కోకపోవటం వలన చనిపోయాడు. మిగతా ముగ్గురు బ్రతికారు. అలా చేయటం వల్ల చిన్న పొరపాటు, స్కూల్ బ్యాగ్ని దాన్ని పారాషూట్కి అడుకోవటం వల్ల తొందరపాటులో ఎంత ప్రాణానికి నష్టం తెచ్చిపెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న విషయంలో చూస్తున్నట్లయితే చిన్న సహకారం పెద్ద ఆశీర్వాదం. ఏంటంటే ఒక రోజున నిజంగా జరిగిన సంఘటన, ఒక మంచిగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, డిగ్రీలు చదువుకున్న వ్యక్తి బిడలారా, బీపీ ఉందో షుగర్ ఉందో తెలీదు, ఒక ఇంటి ముందు పడిపోయాడు. వినండి, ఇంటి ముందు పడిపోయాడు. వెంటనే ఆ ఇంటి ముందు పడిపోగానే ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ ఇంట్లో ఉన్న తల్లి గబగబా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి నీళ్ళట్టుకొచ్చి చాలు పాలు పట్టుకొచ్చి ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏం చేసిందండి? పాలు పట్టుకొచ్చి ఇచ్చింది. పాలు పట్టుకొచ్చి ఇచ్చేటప్పటికి అతడు తెప్పరిల్లి ఆ పాలు తాగి బిడ్డలారా బ్రతికి బట్ట కట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ చదువుకున్న వ్యక్తి పెద్ద డాక్టర్ అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? డాక్టర్ అయిపోయాడు. జరిగిన సంఘటన ఇది. డాక్టర్ అయిపోయిన తర్వాత బిడ్డలారా ఒక రోజున చక్కగా డాక్టర్ ఉద్యోగం చేస్తుంటే బిడ్డలారా, ఏ తల్లి అయితే పాలు పోసిందో ఆ తల్లి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ డాక్టర్ గారిని తను బతికించిందని ఈవిడికి తెలియదు. బిడ్డలారా వెళ్ళి అన్ని రాయించుకుంది. డాక్టర్ అంటున్నాడు, అమ్మా నీ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, నీకు ఆ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి అంటున్నాడు. అయ్యా నేను ముసలిదాన్ని, నేను అన్ని టెస్టులు చేయించుకోలేను, నాకేదో చిన్నగా మందులు రాసేయండి అన్నది. ఆయన అన్నాడు, లేదు నువ్వు బ్రతకాలి, నువ్వు తప్పనిసరిగా ఈ టెస్ట్లన్నీ చేయించుకో అంటే, లేదయ్యా నేను చేయించుకోలేనంటే, ఏం కాదు నువ్వు చేయించుకో, నీకేమీ అవ్వదు, పెద్ద డబ్బులు అవ్వదు అని చెప్పేటప్పటికి ఆమె ఆ టెస్ట్లన్నీ చేయించుకుని ఆ బిల్లు బిడ్డలారా ఎంత అయిందని చూస్తే 2,50,000 అయింది. ఎంతండి? 2,50,000 అవుతే ఆ బిల్లు పట్టుకుని బిడ్డలారా ఏడుస్తుంది. అయ్యా నా దగ్గర డబ్బులు లేవని చెప్పానే నీకు, నేను ఎలాగివ్వను ఇప్పుడు అంటే, ఏం అక్కర్లొద్దమ్మా నీ బిల్లంతా కూడా ఒక ఆయన కట్టేశాడు అన్నదంట. స్తోత్రం చెప్పండి. ఆవిడ స్టన్ అయిపోయింది. ఏంటమ్మా అంటే, ఏంటయ్యా అంటే, అమ్మా నేనెవరినో గుర్తుపట్టావా అన్నాను. సార్ నాకు తెలీదు మీరెవరో. అరే నన్ను గుర్తుపట్టలేదా అంటే, ఆ డాక్టర్ అంటున్నాడు, అమ్మా ఒకానొక రోజున నీ ఇంటి ముందు పడిపోయి స్పృహ తప్పిపోయి చచ్చిపోయే స్థితిలో ఉన్న నన్ను పాలేసి బ్రతికించావే, అతన్ని చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. వెంటనే సన్న అయిపోయింది ఆమె. చెప్పండి ఏం చేసింది ఆమె? చిన్న సహాయం చేసి పెద్ద ఆశీర్వాదం, పెద్ద బహుమతి కొట్టినట్టుగా కొట్టింది. స్తోత్రం చెప్పండి. మరి లోకములో ఇలాగే చాలా ఉన్నాయి. మరి బైబిల్లో చూద్దామా బిడ్డలారా? త్వరగా నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 14:19. మత్తయి సువార్త 14:19. మత్తయి సువార్త 14:19
ఉమ్, ఉమ్. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇది సండే స్కూల్ కాదే. కానీ ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? 5 రొట్టెలు 2 చేపల్ని ఇచ్చింది ఎవరు? చిన్న పిల్లోడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇచ్చాడు? యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య అన్నాడు, మీ దగ్గర ఏదైనా ఉన్నదా అని అడిగినప్పుడు అందరూ అలాగే చూస్తున్నారు. కానీ ఈ చిన్నవాడు చేసిన పని ఏంటంటే, అయ్యా 5 రొట్టెలు 2 చేపలు మా అమ్మ, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్తున్నావు, యేసయ్య దగ్గరికి వెళ్తున్నావు, నీకు ఆకలినప్పుడు తినమనిచ్చింది. కానీ యేసయ్య నీ మాటలు వింటే 3 రోజులు పట్టించి ఆహారము తినలేదు, నీళ్లు తాగలేదు, నాకు ఆకలే అవ్వలేదు, నేను తెచ్చుకున్న రొట్టెలు చేపలు మిగిలిపోయినయ్యా, నీకే ఇస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెల్ని 2 చేపల్ని యేసయ్యకి ఇచ్చాడో, యేసయ్య వాటిని ఆశీర్వదించి అందరూ తినగా 12 గంపలు మిగిలినాయి. స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ 12 గంపలు ఎందుకు మిగిల్చాడు? ఈ 12 గంపలు ఎవరికి ఇచ్చాడు? డాక్టర్ ఆర్ఆర్ తిమ్మూర్తి గారు చెప్పిన మాట ఏంటి తెలుసండి? ఆ చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడే, వాటిని ఆశీర్వదించి ప్రజలకు తృప్తిగా పంచిపెట్టగా యేసయ్య 12 గంపలు మిగిల్చి ఆ 12 మంది శిష్యుల చేత ఆ కుర్రవాడి ఇంటికి పంపించాడంట. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అది చేసిన సహకారం ఎంత? ఏం చిన్నది? 2 చిన్న చేపలు 5 చేశాడు. బిడ్డలారా, 12 గంపలు. అద్భుతం. నేనంటాను, యేసయ్య మొదట మనల్ని అడుగుతాడు. స్తోత్రం చెప్పండి. మనం చేయవలసిన పని మనము చేయాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు చేయకుండా ఆయన చేయడు. ఆయన ఎంత గొప్ప దేవుడైనా సరే సంఘానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. దైవజనుని మాట వినాలి. సంఘములో పరిచర్య చెయ్యాలి. సంఘములో బిడ్డలారా ఉన్నప్పుడు అది చిన్నదైనా సరే దైవజనుడు చెప్పినప్పుడు నువ్వు చేస్తే దాని వెనకాల ఆశీర్వాదం దేవుడిస్తాడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఏమనుకుంటారో తెలుసండి, ఎత్తకుండానే పంట కోసేయాలనుకుంటారు. ఎలా జరుగుతుంది అది? స్తోత్రం చెప్పండి. మీరందరూ దేవుని సేవలో ఇవ్వండి. దేవుని సేవకుని ప్రేమించండి. దేవుని సేవకునికి మీరు చేయవలసింది చేయండి. తర్వాత దేవుడే తాను చేయవలసింది చేస్తాడు. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్తున్నాను, మీ సంఘములో నేను దైవజనుని అడగట్లేదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకా ఎవరైనా సంఘములో రూపాయి బిల్లలు కానీ, 5 రూపాయల బిల్లలు కానీ, 10 రూపాయల బిల్లలు కానీ, 20 రూపాయల బిల్లలు కానీ ఎవరైనా వేస్తున్నారేమో? ఒక దైవజనుడు అన్నాడు, సంఘములోనంట కానుకలు పెట్టులో చిల్లర ఉండకూడదంట, అల్లరి ఉండకూడదంట. ఏంటండి? కానుకలు పెట్టిలో చిల్లర ఉండకూడదు, అల్లరి ఉండకూడదు. అది ఒక దైవజనుడు చెప్పిన లాజిక్. నేనంటున్నాను, ఎంతమంది ఇంకా సంఘములోనికి వచ్చి రూపాయి బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు వేస్తున్నారు. నీకు ఆశీర్వాదం కాదు. స్తోత్రం చెప్పండి. 7 రోజులు కష్టపడి బిడ్డలారా కేవలం అలాంటి కాయిన్స్ నువ్వు వేస్తున్నావంటే దేవుడు నీకేమి ప్రతిఫలం ఇస్తాడు? నువ్వు పంట. నేను అంటున్నాను, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి అనుభవజ్ఞులు. 1 ఎకరం పొలం ఊడ్చాలంటే ముందుగా ఎంత వేయాలి ఆకుమడి? ఎకరం పొలం ఊడ్చాలంటే ఆకుమడి ఎంత వేయాలమ్మా అయ్యారు? కనీసము ఎకరం ఊడ్చాలనుకో, నాకు తెలిసినా తెలియకపోయినా మాట చెప్తున్నాను, ఓ బస్తా వేయాలి కదా. ఒక బస్తా వేస్తే ఆకుమడి అవుతుంది. ఆ ఆకుమడిని తీసి మరలా మొత్తం ఎకరం అంతా ఊడిస్తే 1 బస్తా వేస్తే ఎకరానికి ఎన్ని? 50-40. స్తోత్రం చెప్పండి. ఒక్క బస్తా నువ్వు వేస్తే దేవుడు ఎన్ని ఇస్తున్నాడు? 40-50 ఇస్తున్నాడే. మరి ఆ ఒక్కటి కూడా వేయకపోతే పంట వస్తుందా? అర్థం చేసుకోండి. కనుక దేవుని సన్నిధిలో బిడలారా ఘనమైన రీతిగా
నేను ఒక విషయం చెప్తున్నాను. నా సంఘ బిడ్డలకి నేను ఇలాగే చెప్పేవాడిని. ఏమనంటే, సంఘములోనమ్మా కానుకలు పెట్లో చిల్లర ఉండకూడదు, చర్చిలో అల్లరి ఉండకూడదంటే పాస్టర్ గారు అలాగే చెప్పాడు, మాకేంట్లే అని. మొన్న 2025 ఆఖరి వరకు వేస్తూనే ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళు వేస్తానే ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళు వేస్తానే ఉన్నాను. ప్రభువా ఎలాగ దీవించబడతారు సంఘ బిడ్డలు? ప్రార్థించాను, ప్రభువా ఇలా చెప్తున్నాను కానీ చేయట్లేదు, కానీ ఒక ప్రాక్టీస్ నాకు నేర్పన్నాను. స్తోత్రం చెప్పండి. దేవుడు అన్న, ఒరే ముందు నువ్వు చేయరన్నాడు. స్తోత్రం చెప్పండి. నాకు దేవుడు ఒక పాఠాన్ని నేర్పాడు. ఏంటంటే, ప్రతి ఆదివారము ఎంతమంది అయితే 5 కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్, 10 కాయిన్స్, 20 కాయిన్స్ వేస్తున్నారో అవి ప్రతిసారి నేను పట్టుకెళ్ళినప్పుడు ఇంట్లో బిడ్డలారా ఒక చోట వేసేసి, నేను బయటికి వెళ్ళినప్పుడు టీ పోయడానికి ఇంట్లో ఉన్న పాస్టమ్ గారి పిల్లలు ఐస్ క్రీమ్ ఉడితే ఐస్ క్రీమ్కి అలాగా వాటిని ఉపయోగించేస్తున్నారు. దేవుడు అన్నాడు, ఇప్పుడు అలా చేయకు. ఆ కాయిన్స్ అన్నీ కూడా నీకు కనబడకూడదు, నీ ఇంట్లో కనబడకూడదు, ఒక చోట వాటిని వేసేయి. స్తోత్రం చెప్పండి. అలాగ ఒక చోట ప్రతి వారం వచ్చినటువంటి ఆ కాయిన్స్ అన్నీ కూడా బిడ్డలారా వేసి, సంవత్సరం తర్వాత నేను అన్నిటినీ కూడా లెక్క పెడితే 5,000 ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఏమండి, వాళ్ళందరూ వేసి ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టి అతడి ఉప్పుకి మిరకాయకి అయిపోయి ఆ కాయిన్స్ అలాగ ఉంచడం వలన 5,000 రూపాయలు అయితే సేవకులు మీటింగ్ పెట్టి అందరికీ భోజనం పెట్టి కానుకలు ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. నా సంఘ బిడ్డలకు అదే చెప్పాను, మీరు కూడా కాయిన్స్ బయట ఖర్చు పెట్టకండి, ఎక్కడా పేయకండి, అలా దోసుకోండి అన్నాను. ఇప్పుడు వేస్తారు వాళ్ళు ఎక్కడ చెప్పండి? వేయట్లేదు, వాళ్ళు దోసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు, వాడు అన్నాడు, పాస్టర్ గారు మీరు మొన్న వాక్యం చెప్పారు కదా, నేను కూడా అవన్నీ దాసనయ్య గారు 500 అయింది అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను మీకు చెప్తున్నాను, మీరు ఇంటికాడ దాసేయండి, అందరూ పచ్చ కాగితాలు ఎర్ర కాగితాలు వేసేయండి, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. ఏమండి, ప్రాక్టికల్గా అదే చిన్నదే అంత పెద్దదయ్యిందే. నా ప్రభు కోసం నీవు ప్రయాసపడితే ఆయన ఇవ్వడా? స్తోత్రం చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 12 గంపలు మిగిల్చి 6 మూర్తి గారు చెప్పిన సత్యం ఏంటంటే, ఆ కుర్రవాడింటికి 12 గంపలు రొట్లు పంపించాడంట. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నా బిడలారా, మనము చిన్న సహకారం నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే, మొదటి రాజులు 17:22. మొదటి రాజులు 17:22. మొదటి రాజులు 17:22. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనకు తెలుసు, ఈ యొక్క స్త్రీ ఎవరండి? ఇవిడి ఎవరమ్మా? మీరు చెప్పండి అమ్మా. ఆ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది కదా, ఆ స్త్రీ చేసిన పని ఏంటంటే, దైవ సేవకునికి ఇంట్లో చోటిచ్చి పేటిచ్చి గనురాలు. స్తోత్రం చెప్పండి. మన బైబిల్లో ఉంది ఈ విషయం. ఆమె చేసిన పని, చిన్న పనికి దేవుడు తన కుమారుణ్ణి బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. ఇలాగ బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాగే మనకి, నేను రిఫరెన్స్ చెప్పలేదు కానీ అందరికీ తెలుసు కదా, సారెపతి విధవరాలు. ఎవరండి? సారెపతి విధవరాలు ఏలియాకి ఏం చేసింది? ఏం చేసింది చెప్పండి? ఆ రోజుకి తిని చచ్చిపోయే వాళ్ళు
తినకుండా సేవకునికి అప్పము రొట్టె ఇచ్చినప్పుడు దేవుడు చేసిన పని అంటే కరువు కాలమంతా కూడా బుడ్డెలో నూనె అయిపోలేదు, తొట్టెలో పిండి. అంటే చిన్న సహకారం చేసింది, పెద్ద ఆశీర్వాదం పొందుకుంది. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరములోనికి వచ్చిన మనందరము, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఒక గుర్తించుకునే అంశం ఏంటంటే, చిన్న పొరపాటు చేసి పెద్ద సమస్య తెచ్చిపెట్టుకుంటావా, చిన్న సహకారం చేసి పెద్ద ఆశీర్వాదం పొందుకుంటావా? స్తోత్రం చెప్పండి. కనుక ఇలాగ మీరు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా దేవుని సేవలో సహకరించండి, దేవుని పని చెయ్యండి, దైవ సేవకుల్ని ప్రేమించండి. స్తోత్రం చెప్పండి. నేను ప్రేమించట్లేదని చెప్పడానికి రాలేదు. అనేక మంది ఈ సంఘంలో ఉన్న బిడ్డలు చేస్తున్నారు. ఒకవేళ అటువంటి అనుభవంలో ఉంటే ఈ రాత్రి గుర్తించి, ప్రభువా నీ పరిచర్య కొరకు నేను చిన్న చిన్న సహకారం చేయగలుగుతాను. స్తోత్రం చెప్పండి. ఏమండి, చిన్న పొరపాట్లు చేసి పెద్ద సమస్యలు తెచ్చిపెట్టుకుంటే దేవుని కొరకు పెద్ద కార్యాలు చేసి ఇంకా ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఎంతోమంది. స్తోత్రం చెప్పండి. త్యాగం చేశారు. పెద్దవంటే ఏంటో చెప్పనా? రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చదివితే ఆకుల ప్రిస్కిల్ అని వారు దేవుని సేవా పరిచర్య నిమిత్తం ప్రాణములు కూడా తెగించారంట. స్తోత్రం చెప్పండి. ఇది పెద్దది. ఏమండి, పెద్ద విషయం ఇది. అలా చేయాలంటే అందరి వల్ల కాదు, కానీ చేశారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. అలాగూ చేయటం వల్ల ఇంట ఉన్న సంఘము విస్తరించి అనేకులు రక్షణ పొందడానికి ఆశీర్వాదమైంది. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు కొరకు మీరు తెగించండి. యోనా వలె చిన్న పొరపాటు చేయొద్దు, సౌలు వలె చిన్న పొరపాటు చేయొద్దు, అబ్రహాము వలె చిన్న పొరపాటు చేయొద్దు, పెద్ద సమస్య తెచ్చిపెట్టుకోవద్దు. కానీ సారేపతి విధవరాలు వలె చిన్న సహకారం చేయండి. కరువు కాలమంతా కూడా బ్రతికించబడిన వ్యక్తులుగా వారు ఉన్నారు. 5 రొట్టెల్ని 2 చేపల్ని యేసయ్యకి ఇచ్చాడు. 12 గంపలు మిగలగా పంపించిన దేవుడు. బిడ్డలారా, ఇలాగ బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నప్పుడు ఈ ఉపవాస కూటాల్లో దేవుని కొరకు నీవు ఎందుకని చిన్న సహకారం చేయకూడదు? స్తోత్రం చెప్పండి. దైవ సేవకుల్ని ఎంత ప్రేమిస్తే అంతగా మనం దీవించబడతాం. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలారా, అర్థమైన వాళ్ళు అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. యెహోవాను గానము చేసేదమో ఏకముగా మనకు రాజకుడాయనే ఆయన మహిమ పాడెదను. యెహోవాను గానము చేసేదమో ఏకముగా మనకు రాజకుడాయనే ఆయన మహిమ పాడెదను.
వేల్పులలోని సముడవాడో పరిశుద్ధ మహనీయుడా, వేల్పులలోని సముడవాడో పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజోడా నీవంటే వాడెవాడు, యెహోవాను గానము చేసెదము. అందరూ లేచి నిలబడదాం. యెహోవాను గానము చేసెదము, ఏకముగా మనతో రాజకుగాయనే ఆయన మహిమ పాడెదము. యెహోవాను గానము ఏకముగా, అందరూ చప్పట్లు కొడుతూ పడదాం. వాను గానము చేసెదము, ఏకముగా మనకు రాజకుడాయనే. పాలు రథముల సేనలలో తన శ్రేష్ఠాధిపతులలో, పాలు రథముల సేనలలో తన శ్రేష్ఠాధిపతులను ఏలా సముద్రములోన ఉంచి వేసెని యెహోవా. యెహోవాను గానము చేసెదము, మనకు రక్షకుడాయనే. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడచేరి. యెహోవాను గానము, అందరూ పాడదాం. అందరూ కళ్ళు మూసుకుని యేసయ్యా చేసెదము, ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, యెహోవాను గానము చేసెదము, ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన స్తుతి ఆరాధన, యేసయ్య ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా కరికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడ, మనోహర ప్రేమకు నిలయుడ, మనోహర ప్రేమకు నిలయుడ, మనోహర ప్రేమకు నిలయుడ, మనోహర ప్రేమకు నిలయుడా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. అందరూ కూడా గట్టిగా 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 చప్పట్లు కొట్టాడు. శక్తితో నింపబడు, ఆత్మతో నింపబడు. రీ వా 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 వా. Glory to God, right in the name of Jesus.
రాత్రికాల శ్రమలో ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న పొరపాట్లు చేసి పెద్ద సమస్యలు తెచ్చిపెట్టి, ఎందరో భక్తులు చిన్న చిన్న పొరపాట్లు చేసి పెద్ద సమస్యలు తెచ్చిపెట్టుకున్నారమ్మా. నేను గుర్తు చేస్తున్నాను, చిన్న సహకారం చేసి పెద్ద ఆశీర్వాదాలు ఈ రాత్రి నువ్వు గుర్తించగలిగితే 2026 సంవత్సరం 7వ నెల 7వ తారీఖు ఈ రాత్రి కాల సమయంలో ప్రభువు మనల్ని బ్రతికించాడు. ఎంతో మందికి లేని తరుణం, ఎంతో మందికి లేదు యోగ్యత. ఈ రోజుని చూడని వారు ఎంతో మంది ఉన్నారు. ప్రభు నిన్ను బ్రతికించాడు. ఏ సైకిల్ ఏదో పెద్దదేదో చేయాలని అనుకోవక్కర్లేదు. దేవుని పరిచర్య కొరకు చిన్న సహకారము కూడా నువ్వు అందించగలిగితే దేవుడు నీ కోసం పెద్ద ఆశీర్వాదం దాచి ఉంచాడనేది నగ్న సత్యం. ప్రభు కొరకు మీరు సమర్పణ చేసుకోవాలి. ప్రభు మనల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, 2026 సంవత్సరాన్ని మాకందరికి దయాకరికి ఇచ్చారు. ఎందరో బిడలు లోకానికి గతించిపోతున్నారు. ఎన్నోసార్లు తెలియక చిన్న చిన్న పొరపాట్లు, అయ్యా ప్రార్థన చేయకపోతే తప్ప, మందిరానికి వెళ్ళకపోతే తప్ప, ఆదివారం కూడా బాధితే తప్ప, పెందల కాడలేకపోతే తప్ప అని ఎన్నో ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్న మా జీవితం. చిన్న సహకారం చేసి నీ బిడ్డలు ఎంతో ఆశీర్వాదాలు పొందుకున్నారయ్యా. ఈ రాత్రి కొమరిగిరి పట్టణంలో మోహన్ కుమారయ్య గారు ప్రయాసపడుతున్నారయ్యా. పెద్ద ఏమో చేయాలని మేము చేయలేకపోతున్నాం అనుకుంటున్నారేమో. నీ సన్నిధిలో ఈ చిన్న సహకారం దైవ సేవకులతో కలిసి ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటూ సమర్పణ చేసుకొని పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నీ కొరకు బ్రతికే కృప బిడ్డలందరికీ దయచేయండి. నాకు మాకు అనుగ్రహించండి. యేసు నామములు అడిగి ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఈ రాత్రి చక్కటి అవకాశం ఇచ్చిన మరయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి మా పరిచర్య కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టండమ్మా. హల్లెలూయా. చక్కటి కూర్చోండి అమ్మా. ఆకార ముగించుకుందాము. సమయం